నమస్తే. జేఎన్టీఆర్ అని కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసి చూడండి. ఖచ్చితంగా జేఎన్టీఆర్ అని కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసి చూడండి. అన్న, దేవర మూవీ ఓటీటీలో మీకు ఎలా అనిపించింది? అండ్ ఇప్పుడు ఓటీటీలో రికార్డ్స్ కూడా క్రియేట్ చేస్తుంది కదా, మీకు ఎలా అనిపిస్తుంది? ఫుల్ హ్యాపీగా ఉంది బ్రో, చాలా సంతోషంగా ఉంది. సినిమా హాల్లోనే కాదు, ఓటీటీలో కూడా ఇలా బద్దలు కొడుతుందండి, రికార్డులు బద్దలు కొట్టేస్తుంది. వెళ్ళిపోవాల్సిందే ఎన్టీఆర్ అన్న సినిమాలు అంటేనే. ఇంకా ముందు ముందు కూడా ఇంకా దగ్గర వెళ్ళిపోవాల్సిందే అని ఇంకా మేము ఒక ఇదిలో ఉండిపోయినాం, ఇంకా ఫిక్స్. ఇంకా అంటే ఎన్టీఆర్ అన్న అంటే ఎందుకు మరి అంత నమ్మకం, ఎందుకు అంత ఇష్టం మరి? అంటే తన స్టోరీస్, తన సినిమాలు మేము చూస్తున్నాం కదా, సో స్టోరీస్ చాలా బాగుంటున్నాయి. విధానం కానీ, సో తీయడం కానీ, తర్వాత దానికి తగ్గట్టు దానిలోకి లీనమైపోవడం కానీ, ఒక రోల్ వాళ్ళకు రోల్ ఉంటుంది దానికి. యాక్టింగ్ ఒక్కో సినిమాలో ఒక్కోలా ఉంటుంది యాక్టింగ్, సో దానికి తగ్గట్టుగా చేయడం అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ అది చాలా చాలా కరెక్ట్గా చేయడం అనేది చాలా అందరిలో ఉండదు, అది కొంతమందిలోనే ఉంటుంది. అది దానికి ఎన్టీఆర్ గారిని అప్రిషియేట్ చేయాలి. ఎన్టీఆర్ అన్న యాక్టింగ్ ప్లస్ డ్యాన్స్ చూస్తే మీకు ఎలా అనిపిస్తుంది మరి? భూమి బద్దలైపోవాల్సిందే. ఇంకా డ్యాన్స్, యాక్టింగ్ అదే ఇందాక అందుకే చెప్పాను కదా, అసలు యాక్టింగ్ మెయిన్. ఇప్పుడు ఏ సినిమా అయినా సరే దానికి తగ్గట్టుగా తనని తాను మలుచుకోవడం అంటే అది ఒక హైలైట్. అది అందరూ ఉండొచ్చు మేబీ తెలీదు, జస్ట్ నా ఒపీనియన్ నేను చెప్తున్నాను. మీ ఒపీనియన్ నాకు ఎన్టీఆర్ గురించి అయితే నాకు నచ్చిన క్వాలిటీస్ నేను చెప్తున్నాను. వేరే వాళ్ళు బ్యాడ్గా అనుకోకండి, జస్ట్ నా ఎన్టీఆర్ది నేను చూశాను కాబట్టి నాకు నచ్చింది. ఇప్పుడు దేవర సినిమా గురించి 1 wordలో ఏమని చెప్తారు మరి? దేవర బద్దలు కొట్టేసింది, మొత్తం రికార్డ్స్ బద్దలు కొట్టేసింది. ఓటీటీలో కూడా ఇంకా బద్దలు కొట్టేసింది. ఇంకా దాని గురించి చెప్పాల్సింది ఏం లేదు, ఇంకా మళ్ళీ చూడాల్సిందే ఆ సినిమా. ఓకే బ్రో, హ్యాపీగా ఉంది. ఓకే బ్రో, థ్యాంక్ యూ.